ఇలా జరుగుతున్న ఇండియా మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్లో డే 2లో సౌత్ ఆఫ్రికా ఆధిపత్యం కొనసాగించింది. ప్రత్యేకంగా వారి లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ భారత్ బౌలర్లు సమర్థంగా ఎదుర్కొని జట్టుకు భారీ స్కోర్ అందించారు. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒక దశలో స్కోరు 246కు 6 వికెట్లు ఉండగా సిమ్రన్ ముత్తుస్వామి 109 రన్స్ చేయగా మరియు మార్కస్ జాన్సన్ 93 రన్స్ చేయడంతో సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోరు అందించారు. సిమ్రన్ ముత్తుస్వామి మరియు మార్కస్ జాన్సన్ 9వ వికెట్కు 97 పరుగులు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత ముత్తుస్వామి అవుట్ అయిన తర్వాత మార్కస్ జాన్సన్ టెయిలెండర్తో కలిపి 9వ వికెట్కు 31 రన్స్, 10వ వికెట్కు 27 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ బౌలర్లో కులదీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా బుమ్రా, శ్రీరాజ్, జడేజా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎలాంటి వికెట్ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. మిగిలిన 3 రోజులు మ్యాచ్కి చాలా కీలకం. భారత్ మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసి దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకు ఆలౌట్ చేస్తే ఈ టెస్ట్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే భారత్ బ్యాట్స్మెన్పై భారీ ఒత్తిడి ఉంటుంది. ప్రతి టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. కనుక భారత్ ఈ మ్యాచ్లో డ్రా చేసుకుంటే సిరీస్ కోల్పోవలసి ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.